క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సంచార్ సాథి టైప్ చేయగానే సైట్ నేమ్ మనకి ఇలాగ వస్తుంది. సైట్ నేమ్ క్లిక్ చేయగానే వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది. సైట్ ఇంటర్ఫేస్ ఇలాగుంటుంది. ఇక్కడ మనం ఇప్పటి వరకు ఎన్ని మొబైల్స్ బ్లాక్ అయినాయి, ఎన్ని మొబైల్స్ ట్రేస్ అయినాయి, ఇంకా ఎన్ని మొబైల్ నెంబర్స్ రిక్వెస్ట్ వచ్చి ఎన్ని మొబైల్ నెంబర్స్ రిసీవ్ చేశారు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం టాప్ కాప్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలోకి తీసుకెళ్తుంది. నెక్స్ట్ పేజీలో ఇక్కడ మనం ఆధార్ లింక్ అయిన 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ రాగానే ఇక్కడ ఎంటర్ చేసుకొని మనకు అక్కడ నెక్స్ట్ పేజీలోకి ఓపెన్ అవుతుంది. మన పేరు మీద ఎన్ని నంబర్లు ఉన్నాయో మనకి నెక్స్ట్ పేజీలో కనపడతాయి. అయితే మనం ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫోన్ పోగొట్టుకున్నాం కాబట్టి బ్లాక్ స్టోర్ అండ్ లాస్ట్ మొబైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేస్తే మనకి ఫోన్ మీద కంప్లీట్ చేయడానికి ఆప్షన్స్ వస్తాయి. ఇంకా గ్రీన్ కలర్లో ఉండేది ఫోన్ మనకి దొరికాక అన్బ్లాక్ చేసుకోవడానికి. ఇంకా 15 డిజిట్ ఐఎంఈ నెంబర్ ఎస్ఎంఎస్ ద్వారా ఈ నెంబర్కి పంపొచ్చు, లేదా ఆండ్రాయిడ్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని అలా కంప్లీట్ ఇవ్వచ్చు, లేదా వెబ్ పోర్టల్ ద్వారా కంప్లీట్ ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలుసుకుందాం. కిందకి స్క్రోల్ చేయగానే బ్లాక్ స్టోర్ అండ్ లాస్ట్ మొబైల్ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. డివైస్ ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఫస్ట్ మొబైల్ నెంబర్, తర్వాత ఫస్ట్ ఐఎంఈ నెంబర్, సెకండ్ మొబైల్ నెంబర్, సెకండ్ ఐఎంఈ నెంబర్, డివైస్ మోడల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అంటే సామ్సంగ్, రియల్మీనా, రెడ్మీనా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఎగ్జాంపుల్కి ఒక మొబైల్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సామ్సంగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను. డివైస్ మోడల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అప్లోడ్ మొబైల్ పర్చేస్ ఇన్వాయిస్ అప్లోడ్ చేసుకోవాలి. లాస్ట్ ఇన్ఫర్మేషన్, లాస్ట్ ప్లేస్ ఏ ప్లేస్లో పోయింది, లాస్ట్ డేట్ ఆ రోజు డేట్ అక్కడ ఎంటర్ చేసుకోవాలి. సెలెక్ట్ స్టేట్ ఏ స్టేట్లో పోయిందో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ డిస్టిక్ ఏ డిస్టిక్లో పోయిందో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ పోలీస్ స్టేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. పోలీస్ కంప్లైంట్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. అప్లోడ్ పోలీస్ కంప్లైంట్ ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్లో ఇక్కడ ఓనర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓనర్ నేమ్, అడ్రస్, అప్లోడ్ ఐడెంటిటీ, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ అది అప్లోడ్ చేసుకోవాలి. ఐడెంటిటీ నెంబర్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, క్యాప్చా, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత అక్కడ టిక్ మార్క్ ఇవ్వాలి. తర్వాత గెట్ ఓటీపీ, తర్వాత మనకి సబ్మిట్ ఆప్షన్ వస్తుంది. పైకి స్క్రోల్ చేయగానే అక్కడ సబ్మిట్ చేసుకోవాలి. డివైస్ బ్లాక్ అవుతుంది. మళ్ళీ మొబైల్ దొరికాక అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ క్లిక్ చేసుకొని మనకి కంప్లైంట్ ఇచ్చిన రిక్వెస్ట్ ఐడి ఇక్కడ ఇవ్వాలి. మొబైల్ నంబర్ ఇవ్వాలి. ఓటీపీ నోటిఫికేషన్ బ్లాకింగ్, తర్వాత రీజన్ అన్బ్లాకింగ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి రికవరీ బై పోలీస్, ఫౌండ్ బై సెల్ఫ్, బ్లాకెడ్ బై మిస్టేక్, అదర్ రీజన్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాప్చా ఎంటర్ చేయాలి. మొబైల్ నంబర్ ఫర్ ఓటీపీ, తర్వాత సబ్మిట్ చేసుకోవాలి. ఐఎంఈఐ వెరిఫికేషన్ కూడా ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ క్యాప్చా, మొబైల్ నెంబర్, గెట్ ఓటీపీ సబ్మిట్ చేయగానే ఐఎంఈఐ వెరిఫికేషన్ ఇక్కడ చేసుకోవచ్చు. తర్వాత మనం నెక్స్ట్ పేజ్లో ఇలా కంప్లైంట్ ఇవ్వటానికి రాకపోతే మనకి ఇంకొక పద్ధతి ఉంది. మన సొంతంగా మన డివైస్ని
ట్రాక్ చేసుకోవచ్చు. అది జీమెయిల్ ఐడి మీద ఇక్కడ క్లిక్ చేయగానే టాప్లో రైట్ సైడ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఫైండ్ ఏ లాస్ట్ డివైస్ అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైకి స్క్రోల్ చేయగానే మన డివైస్ లింక్ అయి ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్లో మనకి ఇలా కనబడుతుంది. నా డివైస్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అవ్వగానే మన డివైస్లో నెట్వర్క్ ఎంత ఉంది, ఏ సిమ్ వాడుతున్నాం, ఛార్జింగ్ ఎంత పర్సెంటేజ్ ఉంది, మనకి ఇక్కడ లొకేషన్ కనబడుతుంది. ఈ విధంగా మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ గ్రీన్ సింబల్ మీద క్లిక్ చేయగానే మనకి ఏ లొకేషన్లో ఉందో మనకి ఇప్పుడు కనబడుతుంది. ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది 36 minutes 22 kilometers దూరంలో ఉందని మనకి ఇక్కడ లొకేషన్ కనబడుతుంది. మనకి ఇక్కడ ప్లే సౌండ్ మీద క్లిక్ చేయగానే డివైస్కి 5 minutes సౌండ్ వస్తుంది. లేదా సెక్యూర్ డివైస్ మీద క్లిక్ చేయగానే రికవరీ మెసేజ్ ఆప్షనల్ వస్తుంది. ఇక్కడ మనం మెసేజ్ ఎంటర్ చేసుకోవాలి. ఆ మిస్ అయిన మొబైల్కి ఏ మెసేజ్ కనపడాలనేది అక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదా ఇక్కడ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేయగానే సెక్యూర్ మీద క్లిక్ చేయగానే అక్కడ మెసేజ్ వెళ్తుంది. ఓనర్ కాల్ దాని ఆప్షన్ వస్తుంది. అక్కడ ఆ మొబైల్ ఎవరికి దొరికిన అతను అక్కడ ప్రెస్ చేయగానే మనకి కాల్ వస్తుంది. అది ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ చెప్తాను. గివ్ మీ మై ఫోన్ అని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఎంటర్ చేయగానే ఈ మెసేజ్ అక్కడ కనబడుతుంది. తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ అక్కడ కనబడదు, ఓనర్ కాల్ అని అక్కడ కనబడుతుంది. అక్కడ నెంబర్ ఎంటర్ చేయాలి. నెంబర్ ఎంటర్ చేయగానే సెక్యూర్ డివైస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే రిక్వెస్ట్ వెళ్తుంది. రిక్వెస్ట్ వెళ్ళగానే మనకి ఈ విధంగా మిస్ అయిన మొబైల్కి డిస్ప్లే అవుతుంది. అది ఇక్కడ మనకి కనబడుతుంది. ప్లీజ్ గివ్ మీ మై ఫోన్ అని ఇక్కడ ఆప్షన్ వస్తుంది. కాల్ ఓనర్ అని మెసేజ్ ఇక్కడ మనకి కనబడుతుంది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి కాల్ వస్తుంది. ఆ వ్యక్తితో మాట్లాడుకోవచ్చు. లేదా డివైస్లో ఉన్న డేటా మొత్తం ఎరేజ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎరేజ్ డివైస్ అని ఉంది. ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. డిలీట్ ఆల్ కంటెంట్ ఫ్రమ్ ది డివైస్ వన్స్ యువర్ డివైస్ అని ఇక్కడ మనకి కనబడుతుంది టెక్స్ట్. ఇక్కడ క్లిక్ చేయగానే ఎరేజ్ కాంట్ లొకేటెడ్ ఇట్, ఆన్లైన్లో అయినా ఆఫ్లైన్లో అయినా అందులో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. అది ఎలా అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ ఎరేజ్ మీద క్లిక్ చేయగానే తర్వాత మనకు ఆప్షన్ ఇలాగ వస్తుంది. ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. జీమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మన నెక్స్ట్ పేజ్లోకి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో డివైస్ ఆన్లైన్లో కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయ్యాక మనకి ఇలా ఆప్షన్ వస్తుంది. ఆల్ డేటా విల్ బి పర్మనెంట్లీ డిలీటెడ్ ఫ్రమ్ దిస్ డివైస్ ఆఫ్టర్ యువర్ డివైస్ హ్యాస్ బీన్ ఎరేజ్డ్ అని మనకి ఇక్కడ టెక్స్ట్ రూపంలో కనబడుతుంది. ఆఫ్లైన్ ఎరేజ్ విల్ బి ది నెక్స్ట్ కమ్ ఆన్లైన్ ఎరేజ్ యువర్ డివైస్ మే నీడ్ సింగ్ ఇన్ టు గూగుల్ అకౌంట్. ఇక్కడ ఎరేజ్ డివైస్ మీద క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఆప్షన్ వస్తుంది. ఎరేజ్ అని మనకి రెడ్ కలర్లో కనబడుతుంది. అక్కడ క్లిక్ చేయగానే డివైస్లో ఉన్న డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. పర్మనెంట్లీ ఎరేజ్ డివైస్ డేటా మనకి అక్కడ డిలీట్ అయిపోతుంది. నేను ఎగ్జాంపుల్కి ఇది వీడియో చేశాను. నేను డిలీట్ చేసుకోవట్లేదు. ఇక్కడ క్లిక్ చేసామంటే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. ఒకసారి ఎరేజ్ డేటా క్లిక్ చేసాక డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది.
మళ్ళీ డివైస్కి కనెక్ట్ అవ్వాలంటే ఇంకా కనెక్ట్ అవ్వదు. ఆన్లైన్లో ఉంటేనే కనెక్ట్ చేయగలం. ఒకసారి ఎరేజ్ అయిపోయిందంటే ఇంకా కనెక్ట్ అవ్వడానికి కుదరదు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.